నమస్తే. ప్రస్తుతం మనం శ్రీశైలానికి దగ్గరలో ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద ఉన్నాము. ఈ టన్నెల్‌లో గత 3 రోజుల క్రితం కార్మికులు పనులు నిర్వహించడానికి ఎళ్లి అక్కడ మట్టి కూలిపోవడంతో సుమారు 8 మంది వరకు అక్కడనే చిక్కుకున్న సంగతి తెలిసిందే. వాళ్ళ యోగక్షేమాలు ఇప్పటివరకు కూడా బయటికి ఎట్లా ఉన్నారనే విషయం కూడా బయటికి పొక్కడం లేదు. అయితే అత్యాధునిక పరికరాలతో వాళ్ళకు అంటే ఏదైతే బురద ఉందో ఆ బురదలో నుంచి లోపలికి వెళ్లి అంటే హై టెక్నాలజీ కెమెరాల ద్వారా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నారు అనేది తెలుసుకునేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వివిధ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెన్సీలు మొత్తం కూడా ఈ రోజు ఆ కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎవరైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ప్రస్తుతం అధికారులతోన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఒకేసారి దేశవ్యాప్తంగా కూడా అంటే ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ కార్మికులు ఎవరైతే 8 మంది ఉన్నారో 8 మందికి సంబంధించిన వాళ్ళంతా వివిధ రాష్ట్రాలు జార్ఖండ్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు ఉండడం చేత ఆ ప్రాంతాల్లో ఆ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో తీవ్ర అంటే సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మీడియా కూడా ఒక్కసారిగా ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకు రావడంతో ఆయా ప్రాంతాల్లో ఆ కార్మికులు సురక్షితంగా ఉన్నారా లేదా అనే పరిస్థితులు ఎప్పటికప్పుడు అంటే దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులతో వాళ్ళని తీసుకొచ్చేందుకు బయటికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎలాంటి న్యూ అంటే హై టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే గత 3-4 రోజులుగా మంత్రులు రాష్ట్ర మంత్రులు మొత్తం, అదేవిధంగా దేశ ప్రధాని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వారిని త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు తీవ్ర రూపం చేయాలంటూ కూడా ప్రధాని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఈ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం జరుగుతుంది. అయితే ఈ మంత్రులు ప్రతిరోజు రాకపోకల కారణంగా కూడా అక్కడ జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో, జరగాల్సిన ఏదైతే వాళ్ళ జాడ ఆచూకీ తీయాల్సిన పరిస్థితిలో కూడా జాప్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు వచ్చే మంత్రులకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన పరిస్థితిలో అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇలాంటి ఏజెన్సీలు మొత్తం కూడా అక్కడ పనిచేయాలన్నా లేకపోతే మంత్రులకు ప్రోటోకాల్ ఇవ్వాలనే పరిస్థితిలో కూడా వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు కూడా జాప్యం జరుగుతుంది. మనం చూసాము 2 రోజుల క్రితం జూపల్లి కృష్ణారావు కూడా సుమారు 14 కిలోమీటర్ల వద్ద ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 12 కిలోమీటర్ల వరకు కూడా తను రావడం జరిగింది. అధికారుల సమక్షంలో రావడం జరిగింది. తాను ఆ సమయంలో కూడా ఆశించి జనకంగా లేదు. అలా ఎవరైతే వాళ్ళు 8 మంది ఉన్నారో ఆ 8 మంది కూడా ఆశించి జనకంగా ప్రస్తుతం లేదని కూడా ఆయన నిరాశగానే చెప్పడం జరిగింది. ఆయన పరిస్థితి కూడా మనం పోయొచ్చినాక కూడా ఆయన పరిస్థితిలో చాలా నిస్పృహ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏం మాత్రం ఆశించే పరిస్థితి ఏం లేదు. అందుకోసమే నిరాశంగానే ఉన్నట్లు కూడా మనం ఆయన ఫేస్ కావచ్చు, ఆ ముఖంలో ఉన్న కళను మన ఆ ముఖాన్ని చూసి కూడా మనం గుర్తుపట్టొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు సుమారు 4 రోజులు అవుతుంది. రేపు రేపు శివరాత్రి ఉండడం చేత అధికారులందరూ అక్కడనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శివరాత్రి తమ కుటుంబ సభ్యులతో క్షేమంగా తమకు గడపాల్సిన పరిస్థితిలో ఈ రోజు 8 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 8 మంది కార్మికులు అక్కడనే లోపల మట్టిలో కూపుకపోవడం జరిగింది. దీని చేత లోపలికి అంటే వాళ్ళ అధికారులు ఆ ప్రాంత వాళ్ళ నివాస గృహాలకు వెళ్ళాలన్నా లేదా ఇక్కడనే వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండాలన్నా అనేది కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికి మాత్రం అక్కడ పోలీసు నిఘా వ్యవస్థ మాత్రం పూర్తి స్థాయిలో చాలా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ నార్కర్నూలు కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద పూర్తి స్థాయిలో వాళ్ళంతా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది, భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. 14 కిలోమీటర్ల వద్ద ఈ సంఘటన జరిగింది. 12 కిలోమీటర్ల వరకు కూడా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరందరూ వెళ్ళినప్పటికీ కూడా ఏ మాత్రం ఇప్పటివరకు కూడా వాళ్ళ నుంచి అక్కడ ఉన్న ఎవరైతే 8 మంది ఉన్నారో ఆ 8 మందికి సంబంధించిన యోగక్షేమాలు కూడా ఏ మాత్రం కూడా బయటికి పొక్కడం లేదని చెప్పుకోవచ్చు. రేపు శివరాత్రి ఉండడం చేత వాళ్ళ ఎవరైతే ఆ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా వస్తే శివరాత్రి అంటే సంబరాలను చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నప్పటికీ ఏమన్నప్పటికీ ఇప్పటికైతే వాళ్ళ యోగక్షేమాలు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి మన తొలి వేలు కోసం మీ మధు.